అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కర్నూలు జిల్లాలో పాత కక్షలు బగ్గుమన్నాయి. టీడీపీ నేతను దారుణంగా అతి కిరాతకంగా చంపారు ప్రత్యర్థులు. షరీఫ్ నగర్లో సంజన్నను వేటాడి చంపారు దుండగులు. సంజన్న మాజీ కార్పొరేటర్గా తెలుస్తోంది. బైరెడ్డి ముఖ్య అనుచరుడు జైరాం తండ్రి. ఇక గుడిలో భజనకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. హత్యకు కారణం ఆధిపత్య పోరు కారణమని భావిస్తున్నారు పోలీసులు. 2024 ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు సంజన్న. అయితే ఆయన బైరెడ్డి ముఖ్య అనుచరుడుగా తెలుస్తోంది. ఆయన పైన చాలా దారుణంగా అతి కిరాతకంగా చంపారు. టీడీపీ నేతను దారుణంగా నరికి చంపారు. సంజన్నను మరి కనబడుతున్నటువంటి ఆ స్క్రీన్లో కనిపించే వ్యక్తే సంజన్న. సో ఆయననే అతి దారుణంగా కిరాతకంగా చంపారు. షరీఫ్ నగర్లో వేటాడి చంపారు. సంజన్న మాజీ కార్పొరేటర్, బైరెడ్డి అనుచరుడు జైరాం తండ్రిగా తెలుస్తోంది. ఇక గుడిలో భజనకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ హుస్సేన్ అందిస్తారు. హుస్సేన్, ఏం జరిగింది? ఇంతటి దారుణానికి పాల్పడడం గల కారణం ఏంటి? సంజన్న పైన పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? దారుణమైనటువంటి హత్య కర్నూలు నగరంలో జరిగింది. కర్నూలు శివారు షరీఫ్ నగర్ అనే ప్రాంతము. ఈ ప్రాంతాల్లో అంతా కూడా అంటే డైలీ కూలీ చేసేటువంటి వాళ్ళు, పరిశ్రమలో పనిచేసేటువంటి వాళ్ళు, మధ్యతరగతి కుటుంబీకులకి అడ్డాగా ఉన్నటువంటి ఈ షరీఫ్ నగర్ లో మొదటి నుంచి కూడా ఆ ప్రాంతం యొక్క ప్రజలకి అడ్డాగా ఉంటూ ఎప్పటికప్పుడు సిపిఎం పార్టీలో పనిచేస్తున్నటువంటి సిపిఎం పార్టీలో పనిచేస్తున్నటువంటి సంజన్న మరి నాయకుడిగా ఎదిగినటువంటి రేపంలో తాజాగా కూడా కార్పొరేటర్ గా తన కొడుకును గెలిపించుకున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే రోజు రోజుకి సంజన్న యొక్క ఆధిపత్యం పెరిగిపోవడం, అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి షరీఫ్ నగర్ లో పట్టు రావడంతో అక్కడ కొంతమంది ఆకతాయిలు కూడా, కొంతమంది రౌడీ షీటర్లు, రౌడీ మూకలు వడ్డే అంజి అలియాస్ ఆంజనేయులు అనేటువంటి వ్యక్తితో పాటు చాలా మంది కొంతమంది కిరాయి గుండాలు ఆ ప్రాంతంలో ఉంటారు. వీరంతా కూడా ఆ ప్రాంతంలో ఉండేటువంటి మహిళల పట్ల, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించడం, తాగి ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ వ్యవహారాలకి అడ్డంగా ఉన్నాడనేటువంటి నేపథ్యంలోనే బట్టు పెట్టారు, కప్పు కాశారు. నిన్నటి రోజున మందిరికి ప్రార్థన సంజన్నను ఒంటరిగా వస్తున్నటువంటి నేపథ్యంలో 9:30-10 గంటల ప్రాంతంలో అత్యంత కిరాతకంగా జనం చూస్తుండగానే 15 మంది మూకలు ఒక్కసారిగా కత్తులతో, కొడవళ్లతో దాడి చేసి అత్యంత కిరాతకంగా, కనీసం డెడ్ బాడీని కూడా చూడలేనటువంటి పరిస్థితుల్లో మొదటగా మెడపైన వేటు వేసి ఆ తర్వాత మొగ మీద కత్తితో అడ్డంగా నరికేసినటువంటి ఘటన చూసినట్లయితే అత్యంత విషాదమైనటువంటి, దారుణమైనటువంటి, కిరాతకమైనటువంటి హత్యగా చూడబట్టి ఇటీవల కాలంలో జరిగినటువంటి హత్యల్లో అతి కిరాతకంగా జరిగినటువంటి హత్య ఈ సంజన్నది. కేవలం ఈ ప్రాంతంలో షరీఫ్ నగర్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా తనకి ప్రజాదరణ రావడం, రాబోయేటువంటి కాలంలో కార్పొరేట్ ఎలక్షన్స్ కూడా ఉండేటువంటి నేపథ్యంలో ఎలాగైనా సరే ఆధిపత్యం సాధించాలని, అక్కడ పట్టుకు నెలకొల్పాలని రౌడీ షీటర్ గా ఉన్నటువంటి నమోదైనటువంటి వడ్డే అంజీతో పాటు మరికొంతమంది 15 మంది కిరాయి గుడ్డాలు తమ అత్యంత దారుణంగా హత్య చేశారని మృతుడు ఎవరైతే సంజన ఉన్నాడో సంజన కొడుకు చెప్పేటువంటి పరిస్థితి. ఆయన కొడుకు ప్రస్తుతం కార్పొరేటర్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అందరూ చూస్తున్నానే కుటుంబ సభ్యులు ఆ గొడవ జరుగుతుంది అనేటువంటి సమాచారం తెలుసుకుని ఆ ప్రాంతానికి వెళ్లేలోగే జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. అడ్డొచ్చినటువంటి వాళ్ళ మీద దాడి చేశారు. అంటే ఇంత బహిరంగంగా నడి రోడ్డు పైన అందరూ చూస్తుండగానే హత్య జరిగిందంటే ఎవరు అడ్డుకోలేకపోయారా? అంటే ఇది ప్రీ ప్లాన్ అనుకోవాలా? ప్రీ ప్లాన్డ్ గానే హత్యగా జరిగింది. ఎందుకంటే ఒక్క రోజు నుంచి వీళ్ళ మధ్య ఉన్నటువంటి తగాదాలు అయితే కాదు. గత 20 ఏళ్ల నుంచి తను సిపిఎం పార్టీలో పనిచేస్తున్నప్పటి నుంచి, ఆ తర్వాత పార్టీ మారి టీడీపీ వైసీపీ పార్టీలో అధికారం ఉన్నప్పుడు అక్కడ కార్పొరేటర్ గెలిచాడు. తర్వాత 2024 ఎన్నికల్లో పార్టీ మారి ఆ టీడీపీలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా బైరెడ్డికి ప్రధానమైనటువంటి అనుచరుడుగా ఉన్నటువంటి సంజన్న ఆధిపత్యం మరింతగా పెరిగిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాగైనా సరే ఆధిపత్యం సాధించాలంటే మట్టు పెట్టక తప్పదు, సంజన్న ఆధిపత్యాన్ని దెబ్బ తీయాల్సిందే అనేటువంటి ఉద్దేశంతోనే కుట్రపూరితంగా పకడ్బందీగా ప్రీ ప్లాంటెడ్ గా హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తా ఉన్నారు. అయితే ల్యాండ్ మార్క్ షరీఫ్ నగర్ లో ఎక్కడికి వెళ్ళాలి అంటే సంజన్న కాలనీ అంటే మాత్రం డైరెక్ట్ గా ఆటో వాడు కూడా అక్కడ తీసుకెళ్లి వదిలిపెట్టేటువంటి వ్యక్తి, అంటే ల్యాండ్ మార్క్ గా మారిపోయాడు సంజన్న. అలాంటి వ్యక్తిని మట్టు పెడితే తప్ప తన ఆధిపత్యం కొనసాగించలేదు అనేటువంటి ఉద్దేశంతోనే ప్రత్యర్థి వర్గాలు దాడి చేశాయి. అందులో ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నాడు మృతుడికి సంబంధించినటువంటి కొడుకు జయరాం ఒకటే చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి మరో కార్పొరేటర్ సుదర్శన్ రెడ్డితో పాటు శివారెడ్డి అనేటువంటి పేర్లు బహిరంగంగా వెల్లడిస్తా ఉన్నారు. దాంతో పాటు పోలీసుల ఫిర్యాదులో కూడా
రాసి ఇచ్చినటువంటి పరిస్థితి. వీరంతా కూడా కుట్రపూరితంగా మా నాన్న మట్టు పెట్టారు. గతంలో కూడా తన మీద దాడి చేసి కేవలం ఆధిపత్య పోరు కోసమైనా ఇంకేదైనా తగాదాలున్నా, వ్యక్తిగత కక్షలు ఉన్నాయా, ఆస్తి తగాదాలు లాంటిది చోటు చేసుకున్నాయా? ఇక్కడ ఆస్తి తగాదాలకి తావు లేదు. ఎందుకంటే వీరి మధ్య ఉన్నటువంటి వీళ్ళు బంధువర్గం కాదు, మరోవైపు వాళ్ళు ఏ సంబంధమైనటువంటి రక్త సంబంధికులు కాదు, ఇంకోవైపు ఒకే పార్టీలో ఉండాలనేటువంటి చెప్తా ఉన్నారు. అయితే ఒకే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి కిరాతకంగా రౌడీ షీటర్గా ఉన్నటువంటి వ్యక్తి దారుణంగా హత్య చేయడాన్ని మాత్రం పూర్తి స్థాయిలో తప్పుపడతా ఉన్నారు. ఒకవైపు గౌరవ్ వెంకటరెడ్డి కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించాడు. అక్కడ జరిగినటువంటి రౌడీ ముక్కలు షరీఫ్ నగర్ తో పాటు షరీఫ్ నగర్, ఇదే విధంగా ఈ కర్నూలు నగర పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క రూరల్ ప్రాంతాలు ఏవైతే ఉన్న అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి దాంట్లో కూడా అరాచక శక్తులు పెరిగిపోతా ఉన్నాయి. పోలీస్ కేసులు నమోదు చేస్తా ఉన్నా కూడా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది ఎక్కడ కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి లేదు అని చెప్పేటువంటి దానిపైన స్పష్టంగా గౌరవ్ వెంకటరెడ్డి మాట్లాడడం జరిగింది. కాసేపటి క్రితమే పైరెడ్డి శబరి నంద్యాల ఎంపీ తన కుటుంబాన్ని పరామర్శించారు, మార్చరి వద్దకు వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు, అలాంటి నా కుటుంబంతో పోల్చుకుంటా నాకు గత ఎన్నికల్లో గెలవడానికి ఎంతో దోహదం చేసినటువంటి నా కుటుంబ సభ్యులను అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేయడం పైన పెద్ద ఎత్తున కూడా ఆమె విమర్శిస్తా ఉన్నారు. దీని పోలీసులు వైఫల్యం ఏవైతే ఉందో దాన్ని ఎండగడతాం, తప్పనిసరిగా ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఎవరిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు వారిపైన కేసులు నమోదు చేశారు. రెడ్ హ్యాండెడ్ గా అందరూ చూస్తుండగానే దాడికి పాల్పడినటువంటి ఆ నిందితులు ఎక్కడున్నారు, వారి విషయాలు ఏం తెలుస్తున్నాయి? ఈ ఎపిసోడ్ అంతా కూడా సుమారుగా 9:30 నుంచి 10 మధ్యలో జరిగింది. సుమారు 15 నిమిషాల పాటు అక్కడ అరాచకం సృష్టించినట్టు, అక్కడ గొడవ జరిగినట్టు స్థానికులుగా పోలీసులకు చెప్పేటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడైతే తన హత్య చేశారో, ఎవరైతే కుటుంబ సభ్యులు ఆ ప్రాంతానికి చేరుకునే లోపే చేయాల్సినటువంటి ప్రిప్లాండ్ గా హతమార్చి సంజయ్ హతమార్చి అక్కడ నుంచి ఒక వాహనంలో పరారైనట్టు తెలుస్తుంది. అయితే ఎక్కడికి వెళ్ళారు, ఏ రూట్ లో ఏ మార్గంలో వెళ్ళారు, ఎవరు దీని వెనుక ఉన్నారు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు నిజంగా వడ్డే అంజీ అనేటువంటి వ్యక్తి ఉన్నాడా, లేకపోతే ఇతరులు ఎవరైనా ఉన్నారనేటువంటి కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే తన కార్పొరేటర్ గా ఎదిగేటువంటి సమయంలో, షరీఫ్ నగర్ లో తన నాయకుడిగా ఎదిగేటువంటి సమయంలో వడ్డే అంజీతో పాటు చాలా మందితో తగాదాలు కూడా ఉన్నాయనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే స్పష్టంగా ప్రత్యక్ష సాక్ష్యం నేను తన కొడుకు చెప్పేటువంటి వ్యవహారం ఏంటంటే, నేనే చూశాను వీళ్ళకి కుటుంబ సభ్యులు ఎవరైతే వడ్డే ఆంజనేయులు సంబంధించినటువంటి వారి అనుచరులు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే చంపారని రాతపూర్వకంగా ఫిర్యాదు అయితే నాలుగుపట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీన్ని డిఎస్పీ స్థాయిలో అధికారి రంగంలో దిగారు. అక్కడ ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గొడవలు జరగకుండా ఉండేందుకు ముందస్తుగా పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే గొడవ జరుగుతుందనే అనుమానం వచ్చిన పోలీసులు మార్చిన వద్ద కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కర్నూలు అనాగరిక మొత్తం ఒకవైపు నాగరిక వ్యవస్థ పెరిగిపోతున్న నేపథ్యంలో, ఆధునిక టెక్నాలజీ అభివృద్ధి అవుతున్న నేపథ్యంలో సంజన ఒక్కరే ఒంటరిగా ఉన్నారా? అంటే సంజన్న అంటే ప్రతి శుక్రవారము మందిరానికి వెళ్ళి పూజ చేసుకొని, భజనలు చేసుకుని తిరిగి తను ఇంటికి వెళ్ళేటువంటి సమయం, ఆ సమయంలో ఎవరికి కొంత భజన అయిపోయిన వెంటనే ఎవరికి వారు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మార్గంలో కంపల్సరీగా వస్తాడని చెప్పి, అంటే ప్రీ ప్లాన్డ్ గా గత కొంతకాలంగా తనను వాచ్ చేస్తున్నట్లు, తన యొక్క కార్యకలాపాల మీద దృష్టి పెట్టి మట్టు పెట్టినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది మనోజ్. అయితే దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు దళిత సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంజన్ అనేటువంటి ఒక దళిత వ్యక్తి పెద్ద ఎత్తున అంటే షరీఫ్ నగర్ స్థాయిలో, కార్పొరేట్ స్థాయిగా ఎదగడం, మంచి నాయకుడిగా రావడం జీర్ణించుకోలేక కొంతమంది వెనుక నడిపిస్తున్న రాజకీయ నాయకులని ఆరోపించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మనోజ్. ఏదేమైనా ఇలాంటి ఘటనలు మాత్రం మనం చూసాం. అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ టీడీపీ నాయకులు గత 2 రోజుల క్రితమే కొయ్యలకుంట మండలం కబ్బమల్లలో కూడా వైసీపీ టీడీపీల ఆధిపత్య పోరులో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని మట్టుపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం కోమాలో ఉన్నటువంటి పరిస్థితి. మరి తాజాగా సంజయ్ అనేటువంటి వ్యక్తిని కూడా ఇలాంటి ఘటన అంటే అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి పరిస్థితి. గతంలో మనం చూసి అధికారంలోకి వచ్చినటువంటి 3 నెలల్లోనే పత్తికొండలో ఒక ఎంపీటీసీని కూడా మట్టు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా చూసుకుంటే హత్య రాజకీయాలకి మళ్ళీ తెరరేపింది, ఫ్యాక్షన్ పురులిప్పేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీని మీద పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి ఫ్యాక్షన్ జడలు పురివిప్పక ముందే మరి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఉందని ప్రజా సంఘాలు కోరేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది మనోజ్. రైట్ హుసేన్. సో వరుస హత్యలు దారుణ కలకలం రేపుతూ ఉన్నాయి. ఇక్కడికక్కడ ఆధిపత్య పోరులో భాగంగా తమకు ఆధిపత్యాన్ని చలాయించడానికి అవకాశం దొరకలేదంటే ఈ హత్యలు కొనసాగుతున్నాయి. నిన్న కాక మొన్న పెద్ద ఎత్తున కంపమల్లెలో ఇటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. వైసీపీ వర్సెస్ టీడీపీ నాయకుల యొక్క వాగ్వాదం జరిగింది. దాంట్లో కూడా ఒక వైసీపీ నేతకు సంబంధించి ఆధిపత్యం తట్టుకోలేక టీడీపీ నాయకులే ఈ రకంగా దారుణానికి ముడిగట్టారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి సంజన్న, ఆయన కుమారుడు కార్పొరేటర్గా కూడా ఉన్నారు. సో ఈ ఘటన కర్నూలులో ఒక్కసారిగా షరీఫ్ నగర్లో కలకలం రేపుతోంది. సంజన్న పైన
కొంతమంది దుండగులు పక్కా ప్లాన్ ప్రకారమే ఆయన గుడికి వెళ్ళి భజన చేసి తిరిగి వస్తుండగా అందరూ చూస్తుండగా నడి రోడ్డు పైన అతి కిరాతకంగా కొడవలతో వేట కొడవలతో దాడి చేసి చంపేసినట్టు తెలుస్తోంది. సో ప్రజెంట్ ఈ ఘటన పైన బైరెడ్డి శబరి మాట్లాడారు. ఆవిడేం మాట్లాడారో చూద్దాం. ఈరోజు చాలా బాధాకరమైన విషయము ఏంటంటే సంజన్న నాకు అత్యంత సన్నిహితుడు, చాలా మంచి వ్యక్తి, ఎంతసేపు డెవలప్మెంట్ కోసం ఆలోచన చేసే వ్యక్తి. కుటుంబం మొత్తం వాళ్ళ కొడుకు వచ్చేసి కార్పొరేటరు, ఎన్నికల ముందు నుండి ఎంతో చక్కగా మన పార్టీ గెలవాలని చెప్పి పనిచేసుకుంటూ నా గెలుపుకి కారణమైన కార్యకర్త ఒకడు, ఒక దళిత వర్గానికి చెందిన సంజన్న గారు ని అతి దారుణంగా చంపడము అనేది చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే 2 రోజులు 3 రోజుల క్రితం కూడా నాకు ఫోన్ చేసి అమ్మ నేను మొత్తము మా శ్రీనగర్లో మా దగ్గర ఏమేమి అవసరమో అవన్నీ నేను లిస్టు పెడుతున్నాను మీకు, ఆ బ్రిడ్జు తర్వాత మినరల్ వాటర్ ప్లాంట్, డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ మాకు లేవు అని చెప్తే నేను వెంటనే కూర్చొని దానిపైన వర్కౌట్ చేసి ఎలాగైనా నాకు సంవత్సరం 1 ఇయర్ పూర్తి చేసే లోపల ఇక్కడ వీళ్ళ దీంట్లో నేను బాగు చేయాలి అని అనుకున్నా. అంతలోనే పాపము ఆయనను ఇలా చంపడము అనేది చాలా బాధ అవుతుంది. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి కార్యకర్త నా కుటుంబంతో సమానం అనుకున్నా. ఈరోజు నా కుటుంబంతో సమానమైన కార్యకర్తలు ఈరోజు పోగొట్టుకున్నా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాజకీయాలంటే లేకపోతే ఇంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నా కూడా ఇది కాదు చేయాల్సింది. ఒకరిని చంపితే మనకి ఏమీ రాదు, మీ జీవితాలు నాశనం అవుతాయి తప్ప ఏమీ కాదు. నేను అవన్నీ చూసి వద్దు అనుకొని ఈరోజు రాజకీయాల్లోకి దిగాను. ఎంతో మంచి కార్యకర్తల్ని ఈరోజు పోగొట్టుకున్నాను. చాలా బాధ అవుతుంది. ఎప్పుడైనా ఈ చంపుకోవడాల జోలికి వెళ్ళొద్దండి. ఏదైనా సమస్య వస్తే పోలీస్ వ్యవస్థ ఉంది, చట్టం ఉంది, ప్రతి ఒక్కరూ మీ వెంట ఉన్నారు. దయచేసి ఇట్లాంటి జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఈరోజు ఖచ్చితంగా ఈ కొడుకుకి తర్వాత ఈ భార్యకు నేను అండగా ఉంటాను. వాళ్లకు న్యాయం జరిగే వరకు నేను వదలను. వీళ్ళ బాధ్యత నాదిగా ఈరోజు నేను ముందుకు వెళ్తాను. ఖచ్చితంగా ఎవరైతే చేశారో చట్టం ముందు పెద్ద చిన్న కాదు, పార్టీలు కాదు, లేకపోతే వేరే ఏది కాదు, చట్టం ముందు అందరూ ఒకటే. తప్పు జరిగిందంటే ఖచ్చితంగా చేసిన వాడికి ఈరోజు శిక్ష చాలా విపరీతంగా ఉంటుంది. ఎవరైనా సరే వదిలేది లేదు. నేను వీళ్ళ వెంట ఉన్నాను. ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను. మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆధిపత్య పూర్తి జరిగింది హత్య అనేది ఒక చర్చ జరుగుతుంది. ఎవరు చెప్పారు పార్టీలో ఉన్నారని? ఈరోజు రాజకీయం చేస్తున్నారు ప్రెస్ వాళ్ళు. ఆనాడు కల్లూరులో శ్రీనగర్ బూతులో అమ్మ కొడవళ్ళు పట్టుకొని ఒకరు వైసీపీకి ఓటేయండి అని మమ్మల్ని ఇది చేస్తున్నారు, బెదిరిస్తున్నారు అని అంటే నేను పోయినా అక్కడ ఎవ్వరు రాలేదు, ఏ కార్యకర్త ఏ నాయకుడు రాలేదు. ఆ రోజు నేను పోయి చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళే ఆ రోజు కత్తులు పెట్టుకొని వైసీపీకి ఓటేయండి అని తిరిగినారు. ఎప్పుడు పని చేసినారు? ఎప్పుడో వర్గాలని బయటికి తీసి మీరు రాజకీయం చేస్తున్నారే తప్ప ఏ పార్టీకి చేసినారు వాళ్ళు? ఇప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టినాను, చెప్పినానా ఈ మాట వాళ్ళు వైసీపీకి చేసినారు అని నేను చెప్పినానా? లేదే, చెప్పలేదు. వీళ్ళ న్యాయం కోసం నేను పోరాడతాను అని అంటున్నాను అంతే తప్ప దీన్ని రాజకీయం కాదు. వర్గపోర్లు ఉన్నాయి, వర్గపోర్లు కాదు, ఎప్పుడో నుండి వీళ్ళకు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. ఆ గొడవలు కాస్త ఎక్కువ అయిపోయాయి అంతే తప్ప పార్టీ అసలు ఎప్పుడు మా పార్టీ కండువా ఎప్పుడైనా కప్పుకున్నాడా? ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఎప్పుడైనా చూసారా? లేదు కదా. మరి ఎట్లా ముద్ర వేస్తారండి మా పార్టీ వాళ్ళ పార్టీ అని? న్యాయం జరిగేలాగా మనం పోరాడదాం ఇక్కడ, అంతేగాని దీన్ని రాజకీయం చేయొద్దండి. వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లే, ఎక్కడ అధికారం ఉంటే ఎక్కడ ఉన్నా పోతారు వాళ్ళు. నీకు తెలిసి ఉంటుంది, ఎక్కడైనా పోతారు, ఏ నాయకుడి దగ్గరికైనా పోతారు, ఎవరి దగ్గరికైనా పోతారు వాళ్ళు. ఇప్పుడు ఒక కార్యకర్త కాదు, ఎవరైనా మనిషి అధికారంలో ఉన్న వాళ్ళకు వాళ్ళ పనులు చేసుకోవడానికి వస్తారేమో. మన వైసీపీ వాళ్ళ దగ్గరికి పోతారు, బీజేపీ వాళ్ళు, జనసేన అన్ని దగ్గరలో పోతారు.
అట్లని మీరు దానికి ఎందుకు ఒక మార్క్ వేస్తారు? మేము మార్క్ వేయడం కాదు, బయట జరిగేటువంటి చర్చ మీ దృష్టికి జరుగుతుంది. ఏం చర్చ జరుగుతుందన్న? బయట ఆధిపత్య పోరులో ఒకే పార్టీ ఉన్నారని ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, ఫ్యామిలీకి గొడవలు ఉండొచ్చు, దాన్ని ఎందుకు మీరు రాజకీయం చేస్తున్నారు అంటున్నాను. ఇప్పుడు మీకు మీ ఫ్యామిలీకి మీ అత్త మామ పడరు, టీడీపీ మధ్యలో వైసీపీ మధ్యలో లేకపోతే టీడీపీ మధ్యలో అని మీరు గొడవ పడతారా? లేదు కదా. మీ ఇంటి సమస్యలు ఉంటే దాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారు మరి? మేడం, ఈ ఎత్తుతో కర్నూలు మొత్తం ఉలికిపడింది. అతను ఎలా చూడొచ్చు అంటే భయభ్రాంతికి గురవుతున్నారు ప్రజలు. ఎప్పుడు జరిగింది కర్నూలు? అది దారుణంగా అదే చెప్తున్నా, ఎప్పుడు ఏం జరగలే, చాలా జరిగినాయి రీసెంట్ గా మన దగ్గర. అదే చెప్తున్నాను నేను, అదే చెప్తున్నాను. ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడుతుంది. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమి మరసంగా ఏం లేరు కదా, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పటికే ఐడెంటిఫై చేసినారు, సర్చ్ టీమ్స్ వెళ్ళాయి, పోలీస్ టీం అందరూ యాక్టివ్గా ఉన్నారు. ఇక్కడ ఎవ్వరు వదలరు. 24 గంటల సమయం ఇవ్వండి, పట్టుకొని వచ్చి వాళ్ళకి ఏం శిక్ష విధించాలో అదే విధిస్తాము. ఈ ప్రాంతాల్లో ఎక్కువ పోలీసులు గస్తీ నిర్వహించడం లేదు. అలాంటి పరిస్థితుల్లో దాడులు జరగడము, ఘర్షణ వాతావరణం ఎక్కువ ప్రేరేపిస్తుంది. అదే గనుక నిజమైతే ఖచ్చితంగా లేదు. ఇది ఒక్క నిమిషము. పోలీసులు పని చేస్తున్నారు, 24 గంటలు పని చేస్తున్నారు. నేను చేయట్లేదు, చేస్తున్నారు అని నేను కామెంట్ చేయట్లేదు. కానీ ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ లాగా ఉంది. ప్రీ ప్లాన్డ్ మర్డర్ని పోలీసులకు ఎట్లా తెలుస్తుంది? అది జరిగింది వెంటనే పోలీసులు అక్కడ ఉన్నారు కాబట్టి మనం కనీసం వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళగలిగాం. వాళ్ళు చేసిన కష్టమే కదా ఇది, అవునా కాదా? ఇదే కనుక మీరు ఒకవేళ నిజంగానే వ్యవస్థ సరిగ్గా పని చేయట్లేదు అంటే ఖచ్చితంగా నేను దానిపైన ఒక మీటింగ్ పెట్టుకొని ఏం సమస్యలు ఉన్నాయి అనేది దాన్ని ముందుకు తీసుకెళ్తాను. మీరు నాకు ఇప్పుడు చెప్పారు, ఖచ్చితంగా దాన్ని అయితే నేను పక్కన పెట్టను, చూస్తాను. నిజంగానే ఏమన్నా లోపాలు ఉన్నాయా అనేది చూసి దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలనేది మాత్రం నేను చేస్తాను. ఇంకోసారి ఇట్లాంటివి జరగకుండా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.